శుభ శుక్రవారం అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాము. శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటే మనకి జనవరి గుర్తొచ్చింది. క్రీస్తు వారు మన కొరకు మానవాడి కొరకు మరణించారని అనుకుంటున్నాం. కానీ అదే సమయంలో ఆయన మనందరికీ రక్షణ ఇచ్చారు. ఆయన మరణం ద్వారా మనకి రక్షణ ఇచ్చారు, విముక్తి కలిగజేశారు. పాపం నుండి మనకి విముక్తి విడుదల కలిగజేశారు. అందుకే నేనే స్తోత్రం చేసుకున్నాను. ఇది శుభశుక్రం. క్రీస్తు వారు 7 మాటలు మొట్టమొదటిగా పలికిన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు మీరు క్షమించమని అన్నారు. అది ఎంత శ్రేష్టమైన మాట మనందరికీ తెలుసు. ఎందుకంటే అటువంటి క్షమించమనేది చాలా గొప్ప విషయం కదండి. ఒక మాట చిన్న మనము ఎవరైనా ఒక మాట అంటే భరించలేము, ప్రతికారం తీర్చుకుంటాము, పగలు పెట్టుకుంటాము, పగ తీర్చుకోకుండా చూస్తాము. కానీ క్రీస్తు వారు అటువంటి ఏం పెట్టుకోకుండా ఆయన క్షమాభిక్షమం ఇచ్చారు. చూడండి, తండ్రి వీరేం చేస్తున్నారు మీరు క్షమించమని చెప్పారు. ఒక 23-34 క్రీస్తు ప్రభువు వారు తన స్వార్థ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు చేశారు. అదేవిధంగా ఎన్నో బోధనలు వారు ప్రజల మధ్య చేశారు. మహత్కార్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాయన ఆయన పరిచర్యలో అద్భుత కార్యం ఏమంటే, ఫస్ట్ ఉదాహరణకు కుట్టవారిని ఏమి, మగవారిని ఏమి, గుడ్డివారిని ఏమి, అదేవిధంగా ప్రతి ఒక్కరిని వారు స్వస్థపరిచారు. అదేవిధంగా చివరికి ఆయన చనిపోయిన వారిని కూడా బ్రతికించారు. అవన్నీ అక్కడున్న ప్రజలు ఈ అన్ని మహత్కార్యాలు చేసిన అద్భుతాలు ఆ ప్రజలందరూ చూశారు. వారు అదేవిధంగా వారు అనుభవించారు కూడా కదండి, అనుభవించారు. ఆయన సువార్త. అదేవిధంగా ఆయన 5 రెట్లు రెడ్డి చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చారు. అలా ఆయన పరిచయం ఎన్నో అద్భుతకార్యాలు చేశారు. ఎన్నో మానవులు చెప్పారు అక్కడ ప్రజలకి. వారు ఇప్పుడు ఏమనుకున్నారంటే, వారందరూ ఈయన మాకు రాజుగా ఉంటే బాగుంటుంది, మా రాజుగా ఉంటే బాగుంటుంది. వారందరూ కూడా వారు చేశారు, మీరే మన రాజుగా ఉండండి, మీరే మన రాజుగా ఉండండి. ఎందుకంటే మీరు సూచన చేశారు, అద్భుతకార్యాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనం ఏ పని చేయకున్నప్పుడు కూడా ఆయన ఆనందిస్తూ ఉన్నారు. ఇంతకన్నా మనకి ఏం కావాలి అని ఆయన్ని మీరే మన రాజుగా ఉండండి, రాజుగా ఉండండి అని అన్నారు. కానీ నా రాజ్యం ఎక్కడికి, ఆయన ఏమని చేశాయా, నా రాజ్యం ఇక్కడ కాదు, నా రాజ్యం అక్కడ. కాబట్టి నేను అక్కడి కోసం నేను ఆ రాజ్యం వరకు నేను స్థాపించుకుని ఇక్కడ వచ్చారని, ఇక్కడ కాదని ఆయన అంటారు. అయితే అదే ప్రజలు ఆయన ఎంతగానో ఆకాశాన్ని ఎత్తారు, కూడా అనుభవించారు. ఆయన చేసిన కార్యాలను వచ్చారు, అనుభవించారు, మహత్కారాలు అనుభవించారు, ఆయన పెట్టిన భోజనం తిన్నారు, అన్నీ వారు అనుభవించారు. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన అంటే అదే ప్రజలు ఎవరు, ఇశ్రాయేలు ప్రజలు ఆయన తోట ఉన్న ప్రజలు ఏం చేశారు, మత పెద్దల మాట విని మత పెద్దల మాట విని వారు ఏం చేశారు, అదే ప్రజలు యేసయ్యని సిలువే అన్నారు. దానికి రీజనే లేదు. వాడు చెప్పారు, మత పెద్దల మాట విని, వాడి మత పెద్దలు ఏంటి, ఆయన దేవుడు ఆయనకే నేను దేవుడిని చెప్తున్నాను కాబట్టి ఆయన పట్టించడం లేదు మత పెద్దలు. కాబట్టి ఏదో విధంగా ఆయన లేకుండా చేయాలని ప్లాన్ చేసి సంపాదిస్తే దానికి ప్రజలు కూడా అంగీకరించారు. ఇవన్నీ చేసినవన్నీ మనం మర్చిపోయి చివరికి ఏసీలు వెలివాడు చెప్పారు. ఎంత విచారం అంటే అదే అనుభవించారు, ఆయన చేసిన అద్భుతకారం చూశారు, అనుభవించారు, ఆయన పెట్టినప్పుడు ఆహారం తిన్నారు, అన్ని చేసినప్పుడు కూడా అదే ప్రజలు సిలువ అని అన్నారు. ఆ విధంగా ఏ పాపం జరిగిని యేసయ్యను సిలువకు ఆ ప్రజలు అప్పగించారు. అదేవిధంగా ఆయన ఘోరంగా సిలువ వేశారు. తర్వాత అయితే ఆయన శిష్యులు అయితే ఆయన అంత సిలువ వేసినప్పుడు కూడా ఆయనకి ఎన్ని రాత్రంతా ఆయన శోధించారు, రాత్రంతా ఆయన బాధ పెట్టారు.
దెబ్బలు కొట్టారు. అది సాధనట్టు నెక్స్ట్ డే చేశారు. నెక్స్ట్ డే నన్ను సిలువ వేశారు. పచ్చికాయలు వినిపించారు, పచ్చికాయలు చేశారు. అవన్నీ ఆయన వినిపించాడు. అయినప్పుడు కూడా చూడండి, మనం చిన్న దెబ్బ తగిలితేనే అయ్యా ఉంటాను, నేను బాధపడతాను. అలాంటి క్రీస్తు ప్రభువు చిన్న దెబ్బలు ఉంటాయి, మనం భరించడమే. అలాంటి హింసించారు, కొరడాకి పెట్టారు, పక్కలో పళ్ళను ఎన్ని గాయాలు చేశాడు ఆయన. ఆయన అంతా రక్తమే, అంతా అంతా రక్తమే. అయినప్పుడు కూడా ఆయన చూడండి, అంత రక్తం కాసినప్పుడు, అంత బాధపడుతున్నప్పుడు కూడా కొంతసేపటి ఆయన మరణించాలి, చనిపోతున్నాడు. అయినా ఆయన భరిస్తూ ఉన్నాడు. ఎంత భరిస్తున్నాడు? మనం అంటే మన చిన్న దెబ్బకి మనం భరించలేమే. అలాంటి అందుగా భయంకరంగా ఆయన బాధిస్తూ ఉంటే ఆయనప్పుడు కూడా ఆయన వారు చూసి అన్నట్టు చూడండి, ఆయన ఏమన్నట్టుండి ఆయన దెబ్బకి ఆయన వారిని చూసి అన్నట్టు ఆయన హింసించేవారిని అనగా రోమా సైనికులను, మత పెద్దలను ఆయన హింసించడంపై కూడా ఆయన చూశాడు కదా. చూసి ఏమన్నాడు, ఆయన ప్రేమ దయ చూపించాడు. ఆ విధంగా ఆయన చేసి కూడా ఆయన వారంటే చూసి వాళ్ళ అమాయకత్వం చూసి వీళ్ళు ఇంతగా చేసిన గ్రహించలేకపోయారే అని గ్రహించి వాళ్ళకి దయ చూపించాడు. ఆయనకి దయ ఎంత గొప్పటువంటి దయ చూపించి వాళ్ళని ఈ విధంగా తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎవరైనా క్షమించమని దయా క్షమిస్తామని. ఎవరైనా అట్లా చేస్తారని ఎవరి లోకం ఎవరైనా చేస్తారు, ఎవరు చేయరు అన్నట్టు. చూడే సమస్త మానవుడిని ఆయన గురించి వారిని ఇస్తున్న వారిని అనగా రోమా సైనికులను, మత పెద్దలను, శత్రులను కూడా ఏమాత్రం కోపడక వారిపై కూడా ఆయన తన ప్రేమను దయను చూపించారు. ఆ విధంగా ఆయన తండ్రికి మానవాడికి మధ్య వారిగా తన తండ్రికి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాడు. ఇక్కడ మనం చూసిన ఆయన యొక్క సుగుణాలు చూడండి, మంచి క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆయన దయ. దావీదు కుమారుడు కరుణించుకుంటే వెంటనే ఆయన రియాక్ట్ అయిపోయాడు. వెంటనే ఏం కాన్సెప్ట్ అంటాడు, ఆ విధంగా ప్రకారం అది వెంటనే ఆయన ఎవరైనా బాధపడి వెంటనే ఆయన దయ చూపించాడు. కరుణామయుడు. అందుకని కరుణ ఫస్ట్ కరుణామయుడు. రెండు ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటిదంట? అన్కండిషనల్ ప్రేమ, ఆయనకి శత్రులేని ప్రేమ. అంత ప్రేమమయుడు కాబట్టి మనం ఎన్ని చేసినప్పుడు కూడా మనం సహిస్తా ఉన్నాడు. మన ఆయుష్ పెంచుకుండా పోతున్నాడు. ఎందుకంటే ప్రేమ కొంత ప్రేమమయుడు కాబట్టి. మూడవది ఆయన సమస్త మానవుడిని మనందరినీ క్షమించే మంచి స్వభావం, మంచి గుణం. ఆయనకి డిఫరెన్సెస్ లేదు. కానీ సమస్త మానవుని క్షమించే మంచి గుణం గెలిచేదానికి ఆయన దేవుని కుమారుడు. ఆయనకి డిఫరెన్సెస్ లేదు. పేదవాడు, గొప్పవాడు ఆయనకి తారతమ్యం అందరినీ ఆయన సమానంగా చూస్తారు, ఈక్వల్గా చూస్తారు. చూసి అంత మంచి స్వభావం కలవాడు, అంత మంచి క్యారెక్టర్ అనుకుంది. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఎన్ని లక్షలు దేవుని కుమారుడు. మానవుల వరకు ఉంటాయండి, ఎవ్వరికి ఉండదు. అంత ఆయన క్యారెక్టర్ దయాగుణం, రెండు ప్రేమ ప్రేమించడం, మానవుల ప్రేమించడం. మూడోది ఏంటంటే క్షమాపణ, అన్నిటికీ శ్రేష్ఠ క్షమాపణ. చూసేప్పుడు చెప్పాను కదండి, క్షమించే గుణం. కాబట్టి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఆయన దేవుని సాక్షాత్ దేవుని కుమారుని బట్టి ఇవన్నీ ఏ సుగుణాలని ఆయనలో ఉన్నాయి. ఆ విధంగా ఆయన తండ్రికి మానవుడికి మధ్య వారధిగా ఉన్నాడు. తనకి ఇచ్చిన బాధ్యత నెరవేర్చాడు. అయితే ఈయన ఇన్ని బాధలు ఇంత భరించవలసి వచ్చిందంటే చెప్తారు చూడండి. ఆయన మనందరూ మానవాళ్ళంతా మనం చేసిన పాపాలను క్షమించాలంటే ఎవరు క్షమిస్తారో ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు. మనం చేసిన పాపాలు. ఎందుకంటే మన పాపం వచ్చే జీతం మరణం, అది నరకం.
అది అగ్ని ఆరదు, పురుగు సాగదు. కాబట్టి ఆయన సృష్టించిన జనం ప్రజలు ఎందుకు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక, తండ్రికి ఇష్టం లేక ఏం చేశారు? ఆ ఒక పాపను వేరే వాళ్ళు క్షమించలేరు. మానవాడు మన చేసిన తప్పులు వేరే క్షమిస్తారంటే ఎవరు క్షమించలేదు. మన పాపాన్ని మనం మీద పాపాలు చేస్తాం. అది తెలిసి కావచ్చు, తెలియ కావచ్చు, చేస్తారు పాపం. కానీ అదే పాపాన్ని మీరు వేరే దగ్గరికి పాపం క్షమించమంటే క్షమిస్తారంటే క్షమించలేదు. అధికారం లేదు. ఒక వ్యవస్థ ఉంది, తండ్రి ఆయన ఉంది, ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన చేసేదంటే వీళ్ళందరూ నశించిపోతున్నారు. నేను సృష్టికర్త నశించిపోతారు కాబట్టి వాళ్ళ పాప క్షమాపణ కడగాలి, వాళ్ళకి రాజ్యం నా సన్నిధికి రావాలని ఉద్దేశించడం ఆయన ఇచ్చాడు. ఆలోచించి ఏకైక తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. చెప్పి ఆయన తెలుసును లోకాన్ని, ఆయన నా కుమారుని శ్రమలు పడతాడు, ఇన్ని బాధలు పడతారు, ఇన్ని చేస్తాడని తండ్రి తెలుసు. అయినప్పుడు కూడా ఆయన చూడండి, తండ్రి కూడా ఎంత ప్రాణంటే నశించిపోతున్నారు, నేను చూసినప్పుడు నశించిపోతున్నారని, నరకాలపోతారని ఇష్టం లేక ఆయన సొంత కుమారుని బలివ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆ విధంగా కుమారుని మనకి పంపించాడు. అయితే ఇక్కడ మనం ఏమైనా తెలుసుకుంటే ఆయన తండ్రి మనం ఆయన కొడుకు చెప్పి ఎవరి ఇట్లా చేయమంటే ఆయన కొన్ని వింటాడు, కొన్ని మన పిల్లలు కూడా వింటారు, కొన్ని వింటారు, కొన్ని వినరు. కానీ తండ్రి చెప్పిన మాట ఎంత విధేయత చూపించారు చూడండి. క్రీస్తు ప్రభు వారు వెళ్ళమంటే వెళ్ళారు, తెలుసును ప్రిన్సిపల్ తెలుసు. నేను వెళ్ళిన తర్వాత నాకు ఈ శ్రమలు వస్తాయి, ఈ విధంగా నేను సరే మరణించవలసి వస్తుందని తెలుసు. అయినప్పుడు కూడా క్రీస్తు ప్రభులు వారు తండ్రి ఆజ్ఞకు లోబడి ఆయన విధేయత చూపించి ఇంత ప్రార్థనగా ఆయన మరణించవలసి వచ్చింది కదా. ఆయన ఎంత విధేయత చూపించేది మనం. కాబట్టి ఆయన యొక్క ఆయన విధేయత, ఆయన బాధ్యత మనం తెలుసుకోవాలి. అదే మనం చివరిగా మనం ఏంటంటే ఆయన ఆయన ఇంత బాధ భరించారు, ఇంత పెట్టమని ఆయన అనుకోవచ్చు కదా. కానీ అన్నారు కదా, లాస్ట్ అన్నారు కదా, తండ్రి నా చేతికి నీకు అప్పచెప్తున్నాను అంటే, నా ఆత్మ చేతికి అప్పచెప్పని అన్నారు కదా. లాస్ట్లో కూడా అంతగా బోధించాడు. కానీ తండ్రి పాపం కుమారుడి ప్రేమ ఆయన విడిచిపెట్టాడు. ఇంకా తప్పదేగా కాబట్టి తప్పదు విధంగా తండ్రి కుమారుని బలిగా అర్పించడానికి తండ్రి ఇష్టపడ్డాడు. ఎంత త్యాగం చూడండి, అంతకు కావాలని ఆ విధంగా మనకి రక్షించాడు, ఆ విధంగా క్షమాపణ మనకి ఇచ్చాడు. కాబట్టి మనం చివరిగా మన పరలోక ప్రార్థన చేస్తాం. పరలోక ప్రార్థన ఏం చేస్తాం? లాస్ట్లో తండ్రి మేము మాకు ఇచ్చిన ప్రతి వారికి క్షమించుతున్న ప్రకారం మా పాపం క్షమించమని. అవును. అయితే మనకి ఎవరన్నా చిన్న అపకారతాలు పెట్టినా, మన గురించి ఎవరు చెడ్డ మాట్లాడుతున్నా తెలిసేస్తే మనం ఊరుకుంటామని వెంటనే రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అయ్యి మా గురించి ఎట్లా అన్నామంట, ఏం చేయాలా, మనకి అన్నామంటే వెంటనే రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అయ్యేవాడిని కొట్లాడిపోతాం. కొట్లాడి ఏం సహించము, పోలే వాళ్ళే అన్నారని అనుకున్న పాపం ఆడకపోతున్నారు అనుకోము, మనం వెంటనే రియాక్ట్ అవుతాం. అలాంటి చిన్న విషయాలకే రియాక్ట్ అవుతామే. మరి మనకి ఎటువంటి ఇవైతే మనం తట్టుకోవడం మనం అసలు ఆనందం కాబట్టి చేయలేము. అయినప్పుడు కూడా మనం వేసేయాలనుకున్నట్లు కాబట్టి నమ్ముతాడు. మనం ఆ విధంగా ఆయన ఏ విధంగా చేయనప్పుడు అంత హింసినప్పుడు కూడా ఆయన ఏ విధంగా క్షమాపక్ష పెట్టాడు, క్షమించాడు. ఆ విధంగా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంకా మన నమ్మకం మనం వేసేయాలనుకున్నట్టు కొత్త కాబట్టి కొత్తగా మనము ఆయన యొక్క అడుగుజాడలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అటువంటి మనకి దయచేయాలి. మన దేవుడు ఈ వాక్యం